పై జరుగుతున్న దశాబ్ది ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ నృత్య నీరాజనం అనే అద్భుతమైన అంశాన్ని మనం ఈరోజు ఈ వేదిక మీద వీక్షించబోతున్నాం. అలాగే శ్రీ ఆదిల్ హుస్సేన్ గారు హైదరాబాద్ కి చెందిన ప్రముఖ కవ్వాలి మరియు సూఫియానా కళాకారుల ప్రదర్శన, గురు సందీప్ మరియు బృందంచే పేరిణి నాట్య విన్యాసాన్ని మనం వీక్షించబోతున్నాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మ్యాజిక్ మిమిక్రీ మైమ్ అంటూ సామర్ల వేణుగారి ప్రదర్శన, ఇక మందిరా చక్రవర్తి గారి ఫ్యూజన్ డాన్స్ ప్రదర్శన మరియు జానపద నృత్యంతో కూడినటువంటి బాలే, పండుగ వాతావరణంతో అద్భుతమైన కొత్త అంశాన్ని కోరియోగ్రాఫ్ చేసి ఈ వేదిక మీద ప్రదర్శించబోతున్నారు కళాకారులు నాగరాజ్ మరియు బృందం. Ladies and gentlemen, we have the great privilege of seeing approximately 5,000 trainees from various training centers across the tri-commissionerates of the state coming together for this event. This particular police band will showcase the trainees and more than 1,200 female trainee officers and 3,800 male trainee officers. They are grouped into contingents, each consisting of 350 trainees. And the 1st battalion will led by Mr. Vijay and Srinivas from the ASI Anaparthi, 12th battalion. And we shall also witness Dasadaram Reddy of the 8th battalion and Majid from the 7th battalion. Let's play some music. Welcome. Coming now. Ask culture anybody play? Music now, but not necessarily. Yeah, because ఆనందమయంగా ఆహ్లాదంగా సాగుతున్న సాంస్కృతిక మహోత్సవంలో వేదికపై వేంచేసి ఉన్నారు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, ఎందరో పెద్దలు. అదిగో రాష్ట్ర సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, హరకర వేణుగోపాలరావు గారు, ఇంకా తెలంగాణ వికాసం కోసం ప్రజాసేవలో నిరంతరం అంకితమవుతున్న పెద్దలందరికీ ఈ వేదిక స్వాగతం పలుకుతోంది. 10 ఏండ్ల పండుగ నవశకానికి నాంది పలుకుతూ ఆనంద గీతాలు, ఆనంద నర్తనాలతో స్వాగతం, సుస్వాగతం అంటోంది.
అసంఖ్యాక ప్రజలు ఆనంద సందోహాలతో నింగికెగిరే సంతోషంతో కదిలి వస్తున్న దృశ్యాన్ని తెరలపై చూస్తూ ఉన్నాం. పోలీస్ బ్యాండ్ బృందం వారి సంగీతం ముందు సాగుతూ ఉండగా కళాజాతర జనజాతరగా మన తెలంగాణ 10 ఏండ్ల పండుగ సాంస్కృతిక మహోత్సవంగా కదిలి వస్తోంది కార్నివాల్. మన నిత్య జీవితంలో కళలు ఒక అనివార్య భాగం. ఆనందాన్ని వ్యక్తం చేయటానికి, ఆత్మీయత పంచుకోవటానికి పండుగంటేనే ఆనందం, పండుగంటే ఆత్మీయత, పండుగంటే అలైబులై, పండుగంటే దీపావళి పటాకులు, పండుగంటే దసరా జమ్మి, పండుగంటే పాలపిట్ట. అలాంటి పండుగల సందర్భంలో జానపద కళలు, గిరిజన కళలు, దక్కనీ కళారూపాలు మన నిత్య జీవితంలో అనివార్య భాగాలు. మన దేహంలోనే ఒక అద్భుతమైన సంగీతాన్ని సృష్టించింది ప్రకృతి. గుండె చప్పుడు చాలు డబ్బుంటుంది. అది ఎంత లయాత్మకంగా అంత ఆనందంగా ఉంటాం. అదిగో సాంస్కృతిక మహోత్సవానికి స్వాగతం పలుకుతోంది ఈ వేదిక. తెలంగాణ 10 ఏండ్ల పండుగ సందర్భంగా విచ్చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, గవర్నర్ గారికి స్వాగతం, డిప్యూటీ సీఎం వేదికపైకి గౌరవనీయులైన గవర్నర్ గారిని ముఖ్యమంత్రి గారు ఒక స్వాగత పురస్సరంగా మొక్కనందించి స్వాగతిస్తారు. గవర్నర్ గారిని ముఖ్యమంత్రి గారు స్వాగతం పలుకుతారు. ఆనరబుల్ సీఎం గారికి సిఎస్ గారు స్వాగతం పలుకుతారు. మిసెస్ రేవంత్ రెడ్డి గారిని గౌరవనీయులైన ఆమ్రపాలి గారు స్వాగతం పలుకుతారు ఒక మొక్కను అందిస్తూ. అలాగే డిప్యూటీ సీఎం గారిని డీజీపీ గారు స్వాగతం పలుకుతారు. మరి శాసన మండలి అధ్యక్షులు, శాసనసభ సభాపతి, ఇంకా కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, గౌరవనీయులైన మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు అందరకు హృదయపూర్వక స్వాగతం ఈ వేదిక అందజేస్తోంది. ఒకరి తర్వాత ఒకరు వెంచేస్తున్న పెద్దలకు స్వాగతం, సుస్వాగతం. పోలీస్ బ్యాండ్ ముందుకు కదిలి వస్తోంది. కళాకారులు ఒకరి వెనుక ఒకరు కదిలి వస్తున్నారని ఆశిస్తూ ఉన్నాం. అతిథులని సత్కరించుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలకి ఒక మొక్కని అందించి స్వాగతం పలుకుతున్నారు. మొక్కవోని ఆశయాలతో ఈ 10 ఏండ్ల పండుగ సందర్భంగా 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతోన్న ప్రజా తెలంగాణ మరింత అర్థవంతంగా, ఆనందదాయకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగాలని కాంక్షిస్తూ పెద్దలందరికీ స్వాగతం పలుకుతోంది వేదిక. భాషా సాంస్కృతిక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఆహ్వానించిన కళాకారులు ఒకరి వెనక ఒకరు, ఒక బృందం వెనక మరొక బృందం కదిలి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పోలీస్ బ్యాండ్ వేగంగా ముందు కదిలి వస్తే ఆ సాంస్కృతిక మహోత్సవ జాతర, జనజాతర, కళాజాతర కదిలి వస్తుంది. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమంలోని కార్నివల్ ని ప్రారంభించుకుందాం. పోలీస్ బ్యాండ్ ముందుగా లీడ్ చేస్తూ ముందుకి రానున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నవశకానికి నాంది పలుకుతూ 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రజా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభించుకున్నాం జ్యోతి ప్రజ్వలనతో. ఈనాటి సాయంత్రం కల్చరల్ కార్నివల్ అలాగే కళాకారుల ప్రదర్శన జరగబోతుంది. మరి ఈ వేదిక మీద గౌరవనీయులు మన గవర్నర్ గారు, అలాగే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు,
మరియు ఇతర అతులంతులు మధ్య మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న శుభతరుణం. పోలీస్ బ్యాండ్ ముందు కదలి వస్తే వెనక కళాకారులు కదలి వస్తారు, ఒకరి వెనక ఒకరు. పోలీస్ బ్యాండ్ కి శుభాకాంక్షలు. మీరు కథలు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సారే జహాं से अच्छा హిందూసితా హమారా అన్నట్టుగానే సారే జహాं से अच्छा తెలంగాణ హమారా అని పాడుతూ వస్తున్న పోలీస్ బృందానికి శుభాకాంక్షలతో మీరు కదలి రండి. మీ వెనకే కళాకారులు సిద్ధంగా ఉన్నారు కదలి రావటానికి ఈ కళా జాతరలో భాగంగా. హమ్ బుల్బులే హై ఇసికి ఏ గుల్సితా హమారా అని పాడిన పోలీస్ బ్యాండ్ బృందానికి ధన్యవాదాలు. మీరు ముందు కదలరండి, వెనక पुलिस बैंड को आगे बढ़ाने के लिए अनुरोध करते हैं हम. మొట్టమొదటిగా కల్చరల్ కార్నివల్ లో పోలీస్ బ్యాండ్ లీడ్ చేస్తోంది. గట్టిగా ఒకసారి చప్పట్లతోటి మన ఫస్ట్ బటాలియన్ విజయ్ గారు పోలీస్ బ్యాండ్ లీడ్ చేస్తున్నారు. అలాగే శ్రీనివాస్ గారు ఏఎస్ఐ అన్నపర్తి నుంచి 12th బటాలియన్ నుంచి లీడ్ చేస్తున్నారు. ఇవాళ పొద్దున్నే ముఖ్యమంత్రి గారి నోట విన్నాం, మహిళా శక్తి ఎంత జాగృతమవుతుందో తెలంగాణలో. మహిళల దప్పుల కళాకారులకు స్వాగతం. అవి దప్పులు కావు, మన పల్లెతల్లుల గుండె చప్పుళ్ళు, ఆనంద సంకేతాలు. ఆ దప్పుల వెనకే ఘట విన్యాసంతో అందమైన ఆడపడుచులు లయ విన్యాసంతో నడుచుకుంటూ ముందుకొస్తూ ఉన్న తరుణం. తెలంగాణ సంస్కృతి ఘట విన్యాసం వాళ్ళు కథలు రావాలమ్మా. ఒక్కసారి చూడండి, ఆ తల్లులు బ్యాలెన్సింగ్ అంటే నియంత్రణకి ప్రతీకలుగా తలపై ఘటాలు మోస్తూ చేతిలో కోలలు వేస్తూ వస్తున్నారు. అదిగో ఒగ్గుడోళ్ల విన్యాసం. ఒక కొమరెల్లి మల్లన్న, ఒక ఐనవోలు మల్లన్న, మన ఒగ్గుడోళ్ళు శివభక్తికి ప్రతిధ్వనులు. ఒగ్గుడోళ్ల కళాకారులకి స్వాగతం. జనగామ సిహెచ్ రవికుమార్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డీ శ్రీ రవికుమార్ గారు జన్గావ్ నుంచి ఒగ్గుటోలు విన్యాసాన్ని చేస్తున్నటువంటి కళాకారులకి చప్పట్లు. వేగంగా కళాకారులు ముందుకి జరగాలని మనవి చేసుకుంటున్నాం. కళాకారుల్ని ముందుకు కదలరండి, మరొక బృందానికి అవకాశం ఇవ్వండి. ఒగ్గుడోళ్ల కళాకారులకు ధన్యవాదాలు. మన లయ విన్యాసంతో కూడా ప్రకృతి పరవశిస్తున్న శుభతరుణం. ఆ తర్వాత బోనాల కోలాటాన్ని వీక్షిస్తున్నాం. గువ్వల మధు జన్గావ్ నుంచి కళాకారులు విచ్చేశారు. బోనాల కోలాటం లయబద్ధంగా పండుగలకి సాంప్రదాయబద్ధంగా చేసుకునేటటువంటి బోనాల పండుగ మన సొంతం, మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఆ తర్వాత చూస్తున్నాం బోనాల కోలాటం తర్వాత గుస్సాడి కళాకారులు పద్మశ్రీ కనకరాజు గారి బృందం, సుదర్శన్ గారు ఆదిలాబాద్ నుంచి విచ్చేశారు. వారికి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేసేందుగా కోరుతున్నాం. అడవి తల్లికి దండాలు అంటూ మన గదరన్న పాడిన పాట గుర్తొస్తుంది. అదిగో మయూర నృత్యం అనేది ఒక అనేక వేదికల పైన ఉంటే, అడవిలో పుట్టి అడవిలో పెరిగి ఆ కొండల్లో కోనల్లో ఉండే కళారూపం మన గోండులు. కొండకి గోండన్న గుండెకి ఎంత దగ్గరి సంబంధమో అది గుస్సాడి నృత్యం. గుస్సాడి కళాకారులకు ధన్యవాదాలు. అలాగే మరో బోనాల బృందాన్ని మనం చూస్తున్నాం. పి వాణి గారు హైదరాబాద్ కి చెందిన కళాకారులు. శరన్నవరాత్రిని
దృష్టిలో ఉంచుకుని అమ్మవారిని కొలుస్తూ ఆషాఢ మాసంలో పవిత్రంగా చేసుకునేటటువంటి బోనాల పండుగని వీక్షిస్తూ ఉన్నాం. కళాకారులు అద్భుత విన్యాసం, అభినందనలతో మన చప్పట్లని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. పల్లె పల్లెలో మూల మూలలో వెలిసిన అమ్మ చల్లగా చూడు తల్లి అంటూ మరి బోనాలు, శివసత్తులు, పోతరాజులు కలిసి వస్తున్నారు. ఆ వెనకే చింతు యక్షగాన కళాకారులు పద్మశ్రీ అవార్డీ శ్రీ గడ్డం సమ్మయ్య గారు జన్గావ్ నుంచి విచ్చేశారు. ఆ కళాకారులు చింతు యక్షగాన కళాకారులకి గట్టిగా చప్పట్లు. ఎంతో దూరం నుంచి మన ఆవిర్భావ దినోత్సవాన్ని, తెలంగాణ 10 ఏండ్ల పండుగలో భాగంగా కళాకారులు విచ్చేశారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. బతుకమ్మని చూస్తున్నాం. అశ్విని గారు హైదరాబాద్ బృందం, వారికి కూడా అభినందనలు. బతుకమ్మలతోటి అందంగా ముస్తాబైన మహిళలు ఈ కార్నివల్లో పాల్గొన్నారు. పూల పూల బతుకమ్మల వెనకే వస్తున్నారు. మరి రంగుల పూల కాంతులు చిమ్మే కళాకారుల దిగు పోలీస్ బ్యాండ్ కూడా సిద్ధంగా ఉన్నారు. వారు సంబంధిత కమాండెంట్ సీనియర్ అధికారి సాంబయ్య గారు సాధ్యంత వేగంగా మీ పోలీస్ బ్యాండ్, ఇది పైప్ బ్యాండ్, ఇది పైప్ బ్యాండ్ వారు 1 నిమిషం పాటు వారి కళ్ళం ప్రదర్శించి ముందు కథలు రావాలి. దశరథ రామయ్య గారు 8th బెటాలియన్ పోలీస్ బ్యాండ్ ని శ్రీ సాంబయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్నివల్లో పాల్గొనడం జరిగింది. పైప్ బ్యాండ్ బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలతో ధింసా కళాకారులు కట్లే శ్రీధర్ గారు ఆదిలాబాద్ నుంచి విచ్చేశారు. ధింసా కళాకారుల్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఖమ్మం దాకా కొండ కోణంలో వెండి వెలుగులు పంచుతున్న గిరిజన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ గిరిజన సంప్రదాయ కళలు నిత్య జీవితంలో భాగాలు. పండగొచ్చినా, మరి ఇంట్లో పెండ్లైనా, ఏ పండగ వచ్చినా గానీ కళారూపాలు ఆడ మగ అందరూ కలిసి చేసుకునే పండగే కళల పండుగ. చెంచులు నృత్య కళాకారుల్ని మనం చూస్తున్నాం. ఖమ్మం జిల్లాకి చెందినటువంటి చెంచు కళాకారులు పండుగలకి అలాగే దైవ ఆరాధనలో ఖచ్చితంగా వీళ్ళ నృత్యాన్ని, చెంచు నృత్య రూపకాల్ని మనం వీక్షిస్తూ ఉంటాము. ఆ కళాకారులకి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. విల్లంబులు చేబూని కదిలి వస్తున్న చెంచులు. మరి ఒకప్పుడు వన్యమృగాల వేట వారికి, ఆ తర్వాత బంజారా మహిళలు లంబాడా నృత్యం చేసుకుంటూ ముందుకి కదులుతూ ఉన్నారు. రేణుక గారు హైదరాబాద్ కి చెందినటువంటి బృందం, అభినందనలు. ఈ బంజారా సోదరీమణుల వస్త్రధారణలోనే ఒక కళ ఉంది. ఆ అద్దాలు, ఝుంకాలు, మరి కేశాలంకరణ ఎంతో ప్రత్యేకమైంది. ఆ బంజారా సోదరీమణులకి శుభాకాంక్షలు. మధురి డాన్స్ తోటి కళాకారుల ఆనందోత్సవాల్ని మనం వీక్షిస్తున్నాము. ఎంతో లయబద్ధంగా. A huge round of applause, ladies and gentlemen. గోండ్ల, గుస్సాడి, ధింస, మాధురి, ఇంకా చెంచు, కోయ, ఇన్ని గిరిజన కళారూపాలు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఖమ్మం దాకా ఎన్నో కళారూపాలు ఉన్నాయి. ఆ కళాకారులందరికీ స్వాగతం. అదిగో బైండ్ల కళాకారులు బైండ్ల కథ ద్వారా అనేక భారత రామాయణ ఇతిహాసాలు చెప్తారు. బైండ్ల జమిడికలు కళాకారులకి అభినందనలు. మరి వారి వెనుకనే వస్తున్నారు కొమ్ము కోయ కళాకారులు. కొమ్మ ఉయ్యాలో కోన ఉయ్యాలో అంటూ ఎంతో అందంగా చక్కగా ముస్తాబైనటువంటి ఆడపిల్లలు అభివృద్ధి చెందాలి, ముందుకి సాగాలి అని మన ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని
నిలువెత్తు నిదర్శనంగా అమ్మాయిల ఆనందోత్సవాల్ని మనం చూస్తూ ఉన్నాము. గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. కొమ్ము కోయ కళాకారులు సొంతంగా వారి ఆహార్యాన్ని తీర్చిదిద్దుకుని ఈరోజు ఇంత చక్కగా ముస్తాబై వచ్చినందుకు అందరి తరఫు నుంచి మీకు అభినందనలు. ఇక డప్పు కళాకారులు చివరిగా లయబద్ధంగా పండుగ వాతావరణాన్ని అందిస్తూ వస్తూ ఉన్నారు. ఈ కల్చరల్ కార్నివల్ లో భాగంగా విచిత్ర వేషధారణలో కళాకారులు వారి ఆనందానికి ఉత్సాహానికి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. చివరిగా పోలీస్ బ్యాండ్ మాజిద్ గారు 7th బెటాలియన్, అలాగే ఈరోజు మన పోలీస్ బ్యాండ్ లో పాల్గొన్నటువంటి వారు దశరథ రామిరెడ్డి గారు 8th బెటాలియన్. తెలంగాణకు నృత్య నీరాజనం కళాకారులు మన ముఖ్య అతిథుల ప్రధాన వేదిక ఎదురుగా ఉన్న వేదికపైకి రావాలి. తెలంగాణకు నృత్య నీరాజనం. మీడియా మిత్రులు కొంచెం ఆ వేదికని వదిలి వెనక్కి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. హలో మిత్రులు, హరికృష్ణ గారు డైరెక్టర్ కల్చర్, ఆ ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి. ఫస్ట్ ప్రోగ్రామ్, దాని తర్వాత వెంటనే మిగతా నెక్స్ట్ ప్రోగ్రామ్ వాళ్ళని రెడీగా ఉండమనాలి. హరికృష్ణ గారు ఎక్కువ టైం తీసుకోవద్దు. తెలంగాణకు నృత్య నీరాజనం అది స్టార్ట్ కావాలండి, ఫార్మేషన్ కావాలి. నెక్స్ట్ వాళ్ళని రెడీగా పెట్టుకోండి. థ్యాంక్ యూ. ధీం 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 ధీం
చెక్ చెక్. గిరిరాజ సుతసూను కరిరాజ వరానన గిరిరాజ ఫ్లాగ్ మార్చ్ వారికి స్వాగతం పలుకుతుంది ఈ వేదిక. ఫ్లాగ్ మార్చ్ బృందాన్ని ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఆఫీసర్స్ కన్సర్న్. పరిపంక్తి గణధ్వంసి భాషా సాంస్కృతిక శాఖ అద్భుతమైన కళా మహోత్సవాన్ని, సాంస్కృతిక మహోత్సవాన్ని మన ముందుంచి సాగివేరారు కళాకారులు. ఇంకా చాలా మంది కళాకారులు వారంతా వేదిక పైన ఉండాలి. ఇప్పుడు ఫ్లాగ్ మార్చ్ పోలీస్ ట్రైనీ బృందం ముందు కదలవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫ్లాగ్ వాక్ నెక్స్ట్ ఐటమ్. అండ్ ఫ్లాగ్ వాక్ లో ప్రెజెంట్ చేస్తున్నటువంటి కళాకారుల్ని ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలేఖ్య పుంజల గారి బృందానికి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కళాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలతో ఫ్లాగ్ వాక్ ముందు కదలవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫ్లాగ్ వాక్ వారు తొందరగా ఇమ్మీడియట్ గా రావాల్సిందిగా కోరుతున్నాం. పికప్ కావాలి. ఫ్లాగ్ వాక్ ఆ యంగ్స్టర్స్ అందరు తొందరగా ఫాస్ట్ గా రన్నింగ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడున్నారు? ఈ ప్రోగ్రామ్ పెట్టు. ఇది ఏం సాంగ్ ఇది? అదిగో ఒక కళారూపాన్ని మించి మరొక కళారూపం. పేరిణి కళాకారులు, తెలంగాణకు నృత్య నీరాజన కళాకారులు, ఇంకా మైమ్, మధు, మ్యాజిక్ కళాకారులు అందరూ వేదికపైకి, ఆ కళావేదిక పైన ఉండి, అమ్మ ఆ జెండాలు అట్లాగే పట్టుకొని వెనక నిలబడండి అమ్మా. కళాకారులందరూ మీ వేదిక పైన ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ కన్సర్న్ ఆఫీసర్స్. అమ్మ మీరు ఆ ఫ్లాగ్ పట్టుకొని అక్కడే ఉండండి. ఇప్పుడు ఫ్లాగ్ వాక్ మన ముందుంచి కదిలి వస్తుంది. కళాకారులందరూ మన జెండాకి గౌరవం ఇస్తూ వేదిక మీద నిలబడి ఆశాంతం వీక్షించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫ్లాగ్ వాక్ కి విచ్చేస్తున్నారు యువకులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఆనంద తాండవము ఆడేను శివుడు, 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 ఆనంద తాండవము అదిగో కదిలి వస్తున్నారు ఫ్లాగ్ వాక్
జయ హే పెట్టండి, జయ జయ. జయ జయ హే తెలంగాణ. ఈ రోజు ఉదయమే రాష్ట్ర గీతంగా స్టార్ట్. ప్రజాంకితం చేశారు ముఖ్యమంత్రి గారు. రాష్ట్రీయ సాంగ్. ఆ గీతం పైన అదిగో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు
చేతనం ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం